వారి యొక్క అమూల్యమైనటువంటి దైవ సందేశాన్ని అందించుటకు మన గ్రామమునకు, మన మధ్యకు, మన సంఘమునకు విచ్చేసి ఉన్నారు. కావున వారిని మన సంఘం తరపున ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరం కూడా చప్పట్లు కొడుతూ దైవజనుల్ని ఆహ్వానిస్తాం. విజయవాడ నుండి డాక్టర్ రెవరెండ్ చార్లెస్ గారు దైవ జీవపు ఆహారాన్ని అందించుటకు మన మధ్యకి విచ్చేసి ఉన్నారు. ప్రేమపూర్వకముగా మన సంఘం తరపున ఆహ్వానిద్దాం. అందరినీ రక్షణ మార్గం గురించి విధంగా దేవుడు అర్థం మాట్లాడాలని ఈ అవకాశం వర్తిస్తున్నాను. దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడున్న దైవ సేవకులు, ముఖ్యంగా స్థానిక సంఘ దైవజనులు, దైవవారు గారు, అలాగే ఇక్కడికి రావడానికి కారణభూతులైనటువంటి ఆనందరావు గారు, అలాగే ఈ ప్రాంతంలో ఒకసారి వచ్చాను నేను ప్రభుత్వానికి. అది యూనివర్సిటీ ఎంతబడే చర్చో మరి ఇక్కడ వచ్చే చర్చ తెలియదు కానీ అక్కడికి వచ్చాను. ఆ తర్వాత మళ్ళా ఇప్పుడు వచ్చాను. మరి చింతలపాడు వెళ్తున్నాం కానీ గుంతలన్నీ చాలా భయంకరంగా ఉన్నాయి. రెండు స్కూటర్లు, ఒక కారు తప్పించారు. దేవుని యొక్క కృప. నేను వచ్చే ముందు మాకు విజయవాడలో భయంకరమైన వర్షం పడింది. ఇక్కడికి వచ్చేటప్పుడు ఆనందంగా ఫోన్ చేసి ఎక్కడన్నా వర్షం వచ్చిందంటే మేఘాలు వచ్చినాయి కానీ వర్షం రాలేదు. కాబట్టి ఇప్పుడు కదా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఇంకా యవనస్తులే ఇంకా బలమైన సాధనంగా మారి సంఘంలో సంఘటితంగా అనేకులను ప్రభుత్వం తిప్పడానికి ప్రయత్నం చేయడం సీనియర్ 60 సంవత్సరాలు వచ్చిన పాస్టర్గా మా నలుగారిని గుర్తు చేస్తూ దేవుడి చిత్తం అయితే అనేక పర్యాలు మనం కలుసుకున్నాం. సంపూర్ణ రాత్రి ప్రార్థనలో, శ్రేణి కూటాల్లో, సండే స్కూల్ అనుభవంలో మనం ముందుకు సాగిపోతాం. ఆనందం అందరికీ చప్పట్లు కొట్టి దేవుని కనపడుద్దాం. అందరూ చప్పట్లు కొట్టండి. దేవుని సేవకులను చక్కగా మన మధ్యలోకి నడిపించి ఐక్యత అనేటువంటి అంశం ద్వారా మనతో మాట్లాడుకున్నాం. ఐక్యత ఉంటే కుటుంబాలు బాగుంటాయి, ఐక్యత ఉంటే సంఘాలు బాగుంటాయి, ఐక్యత ఉంటే సమాజం బాగుంటుంది, ఐక్యత ఉంటే దేవుని రాజ్యాన్ని కట్టగలుగుతాం. ఈ గ్రామంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు ఐక్యతతో ఎప్పుడైతే పనిచేస్తాయో గ్రామం అంతా మారిపోతుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం.
కనుక చక్కగా ఐక్యతను గురించినటువంటి వర్తమానాన్ని అందించినటువంటి అయ్యగారికి వందనాలు ప్రత్యేకంగా చేస్తున్నాము. చివరిగా Terus